క్వశ్చన్స్ అడగండి. ఎవరైనా డౌట్స్ ఉంటే అడిగి తెలుసుకోండి. టైం ఊరకనే పరిగెడుతుంది. సో ఈ 21 days ఎలా జరుగుతుందంటే సార్, మనకి ఎవ్రీడే మార్నింగ్ 15 minutes యోగా చేపిస్తున్నాం, మండే టు ఫ్రైడే. ఓకే. సాటర్డే సండే వచ్చేసి ఏరోబిక్స్ క్లాసెస్ పెట్టాము. ఓ దాని తర్వాత మెడిటేషన్, ఇట్లా విజ్డమ్ సెషన్. మళ్ళీ చివరిలో మనకి ఆరోగ్య ఈ రహస్యాలకు మూల కారణటువంటి వాగ్ భట్టాచార్యులు మనకి 7,000 సూత్రాలు ఇచ్చారు. వాటిని ఫిల్టర్ చేసి మానవాళికి ఒక 15 సూత్రాలు అందించారు. ఆ 15 సూత్రాలను రోజు ఒక్కో సూత్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అట్లాగే సిరిధాన్యాలు కషాయాలు, ఏ రోగానికి ఏ సిరిధాన్యాలు తినాలి, ఏ కషాయాలు తాగాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అదే మనం రోజు చెప్పుకునేది కూడా, ఈ భూమి మీద ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి. ఎంతో మంది ఆధ్యాత్మికత కోసం, అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోసం ఎంతో మంది శ్రమిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన శరీరానికి ఏం కావాలి, నేను అది ఆచరించాలి. వాళ్ళు మిల్లెట్స్ తింటున్నారు కదా, నేను రైస్ తింటే నాకేమైద్దేమో, ఇలా కంపారిజన్స్ వద్దు. ఇప్పుడు మనం ఒక టాపిక్ పెట్టుకున్నాం, దాన్ని ఆచరిస్తూ వెళ్తే ఆటోమేటిక్గా వెళ్ళచ్చు. ఇప్పుడు నిన్నే చెప్పుకున్నాం, ఏం చెప్పే వాగ్ భట్టాచార్యులు రోజుకి ఏం చెప్పాడు, మార్నింగ్ లంచ్. మన ఇండియన్ కల్చర్లో లంచ్ లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు. బ్రేక్ఫాస్ట్ అనేది అవుట్ ఆఫ్ కంట్రీస్, యూరోప్ దేశాలు, జపాన్లో ఉంది. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఎండ ఎక్కువ ఉండదు. ఎండ ఎక్కువ ఉండిపోవటం వల్ల వాళ్ళకి జఠరాగ్ని ఉండదు కడుపులో, జీర్ణాశయంలో. సో దాని గురించి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కొద్దిగా తినడం అనేది అలా. మన దానిలో అసలు ఆ సంప్రదాయం లేదు మన భారతీయ సంస్కృతిలో. సో కాబట్టి ఇక్కడ ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. మనకేమి కావాలి, మనకి ఏది నీడ్ ఉందో దాన్ని ఫాలో అయితే చాలు. అన్ని ఫాలో అవ్వాల్సిన అవసరంలా. అన్ని ఫాలో అంటే ఈ జన్మ చనిపోదు, ఇంకో జన్మ తీసుకోవాలి. మనకేం కావాలో మనకు క్లారిటీ ఉండాలి ఫస్ట్. దాన్ని బట్టి మనం వెళ్ళాలి. దానిలో ఆయన ఏం చెప్పాడు, ఉదయాన్నే 4 చపాతీలు కనుక లంచ్ చేస్తే మధ్యాహ్నం 2 తినండి, ఈవినింగ్ 5:30. అంటే సూర్యుడు అస్తమించే లోపల మనం ఫుడ్ అనేది క్లోజ్ చేయాలి. సూర్యుడు అస్తమించినాక మనం తినే ఫుడ్ అంతా విషయమేనండి. అది వాగ్ భట్టాచార్య సన్సెట్ టు సన్ రైజ్. ఎస్ పెద్ద. సో కాబట్టి ఈరోజు సార్ ఎన్నో అద్భుతం. ఎందుకంటే నేను ఇప్పుడు మన సారు శరీరం మీద, ఆరోగ్య వ్యవస్థ మీద ఎంతో రీసెర్చ్ చేశారు. సో అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, కన్ఫ్యూజన్ అవ్వద్దు ఎవరు. మిల్లెట్స్ అంటున్నాం, కషాయాలు అంటున్నాం. ఏ రోగం ఉందో వాళ్ళే చేయండి ఆ పని. మిగతా వాళ్ళందరూ హాజరు. ఇప్పుడు నేను కషాయాలు చెప్పాను, అన్ని ఆకులు తెచ్చుకొని కోసుకొని మీరు తాగుతున్నారు అనుకోండి, అది మళ్ళీ బాడీకి ఎఫెక్ట్ అవుతుంది. ఆ డిసీజ్ ఎవరికి ఉంది వాళ్ళే దాన్ని ఫాలోఅప్ చేస్తే బెటర్. క్వశ్చన్స్ అడగండి. ఇప్పుడు ఇక్కడ ఆ కాలంలో ఉన్న ఆయుర్వేదిక్ ప్లాంట్స్ ఈరోజు పనిచేయవు. ఎందుకు? ఆ రోజుల్లో ఆహారపు అలవాట్లు, ఆ రోజుల్లో ఉన్న ఆహార నియమాలు, ఆ రోజుల్లో ఉన్న జీవన విధానం ఏంటంటే కాలినడకను తిరిగేవాళ్ళు. కాబట్టి వాటికి ఆ రోజు వాళ్ళ శరీర సిస్టమ్ వేరు. ఇవాళ మనం బయటికి కొట్టుగా దుకాణానికి వెళ్ళాలన్నా స్కూటర్లు వేసుకొని, సైకిల్ వేసుకొని, సైకిల్ అయినా పర్వాలేదు, స్కూటర్లు వేసుకొని వెళ్తున్నాం. కాబట్టి శరీరానికి ఆ రోజుల్లో ఉన్న వార్మప్ కానీ, ఎక్సర్సైజ్, ఏరోబిక్స్ చేయాల్సిన పరిస్థితి. 70 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఏరోబిక్స్ చేస్తారా? చేయలేరు కదా. కాబట్టి ఆ రోజుల్లో ఉన్న ఆయుర్వేదిక్ ప్లాంట్స్, ఇంకొక ఇండికేషన్ మీకు గుర్తు చేస్తాను నేను. మన శరీరాలకి ఏది అవసరం, ఏ ఆయుర్వేదిక్, ఏ ఆకుకూరలు ఏదటో అవన్నీ విరివిగా దొరుకుతాయి. ఎక్కడ పడితే అక్కడ. రేర్ ప్లాంట్ల కోసం వెతుకుతారు. రేర్ ప్లాంట్ అంటే మనకు అది శరీరానికి అప్పుడు ప్రజెంట్లో అవసరం లేదని అర్థం. ఇప్పుడు కొన్ని ఉంటాయి. పునర్నవ ఉంది, మీరు ఇంటి దగ్గర కనుక పడేస్తే అది పోదు ఇక ఎన్ని రోజులు ఉండ. అట్లాగే పిచ్చి బెండ, దాన్ని ఏదో తుత్తరి బెండ అని మహాబలాన్ని చెప్తారు. అది అసలు వద్దన్నా ఉంటది. వాటి గింజలు కానీ ఆ మొక్క మొత్తాన్ని పీకి వాటిని అన్నింటినీ ఆయుర్వేదం వాళ్ళకి తెలుసు. అది మోకాళ్ళకి కానీ, గుజ్జు పట్టడానికి కానీ అద్భుతంగా పనిచేస్తుంది. ఆ గింజలు ఎవరైనా సప్లై చేస్తే నేను కిలో 600 కొంటా. తుత్తూరు బెండ గింజలు ఎకరానికి సుమారుగా పండిస్తే చాలా ఎక్కువ పండుతుంది. ఇవాళ మార్కెట్లో అంత డిమాండ్ ఉంది. ఆ గింజలను కొద్దిగా లైట్గా నూనెసి, ఆవు నెయ్యి కొద్దిగా ఒక స్పూన్ వేసి వేయించి నూకలాగా కొట్టుకొని, లేకపోతే పౌడర్ చేస్తే ఏమో నీళ్ళలో కలుపు తాగొచ్చు. నూకలాగా కొడితేనే ఒక స్పూన్ బొగ్గను పెట్టుకోవచ్చు. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెళ్ళ నొప్పులు అన్ని పోతం మొదలవుతాయి. దానికే పెద్ద కష్టం కాదు. ఇట్లా ఎన్నో. ఇప్పుడు కరోనా పేషెంట్ అమ్మా
ఏంటది పుత్ర మా ఇళ్ళ మేమైతే పిచ్చి బెండ అంటాం, దాన్ని పుత్తూరు బెండ అంటాం. ఎక్కడ పడితే అక్కడ రోడ్లు అమ్ముతుంటుందమ్మా. రోడ్లు అమ్మట ఎట్లుంటాయంటే ఆ కాయలు చిన్న కాయలు గాళ్ళు గాళ్ళుగా చుట్టూ అది ఒక రకమైన డిజైన్ లాగా ఉంటాయి అన్నమాట. పిచ్చి దొండ కదా సార్? పిచ్చి బెండ, దొండ వేరు మళ్ళీ, అది 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 అల్లుకుంటది. ఇది మొక్క, ఆహా. ఇది రోడ్లు దొండ అయితే అమ్ముతుంటది. తెలుసు కానీ బెండ చూడలేదు. చూడండి, అది దొరుకుద్దమ్మా. మీ ప్రతి ఏరియాలో ఉంది. దాన్ని ఒక్కో దగ్గర తుత్తూరు బెండని, పిచ్చి బెండని, మహాబలని ఇటు చెప్పి మాట్లాడుకుంటారు. అట్లాగే రోజువారీ అడ్డసారం అని ఒక మొక్క దొరుకుద్ది. దానిలో ఒక 2 ఏళ్లకు వచ్చినంత మిరియాల పౌడర్ వేసి రోజు గనక పొద్దున్నే లెగిసి ఒక 100 ml లోపు కాసుకొని నీళ్లు తాగితే రొటీన్ గా ఫ్లవర్స్ ఉంటాయి, వాటికి ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి, అదేనా సార్? ఫ్లవర్స్ కూడా వస్తాయి చాలా చక్కగా. అందులో 2 డ్రాప్స్ కూడా వస్తాయి ఒక్క పువ్వుకి. అవును. స్మెల్ ఉంటుంది. ఆ కొమ్మలు కూడా బతుకుతాయి. ప్రతి ఇంటికి పెట్టుకోవాలి అట్లా. అది రోజు తాగితే రొటీన్ గా వచ్చే జలుబులు, దగ్గులు ఇట్లాంటి కొన్ని అంటే ఒక రకంగా యాంటీబయాటిక్ లెక్క. కరోనా పేషెంట్లకు కూడా బాగా పనికొస్తుంది అది. కరోనా అసలు వైరస్లు మనం ఎన్నో వైరస్లను తట్టుకునే శరీరం ఇది. అటువంటిది దాన్ని చూసి వణికిపోతున్నాం. సార్, ఎముకలకి మంచి ఫుడ్, లివర్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి మంచి ఫుడ్ ఏమైనా చెప్తారా? చెప్పండి. ఎముకలు గట్టిగా ఉండాలంటే కావాల్సిన నల్ల నువ్వులే. కాల్షియం ఎక్కువ ఉండే ఫుడ్. మీకు అంటే ఫ్లాక్స్ సీడ్స్ చెప్తారు కలిపి, కానీ కొంతమందికి అవి సూట్ కావు. కానీ నల్ల నువ్వులు అయితే అందరికి సూట్ అవుతాయి. చక్కగా కొద్దిగా దాంట్లో ఎండు ఖర్జూరం అవన్నీ మిక్స్ చేసి ఉండలు చేసుకొని, అవి కూడా మళ్ళీ ఎక్కువ వస్తుందని చెప్పి బాగా పెద్ద పెద్ద లడ్డూలు తినేవాళ్ళు ఉన్నారు. అది రోజు తినాలి. ఎంత తినాలంటే సుమారు ఒక పెద్ద జీడి అంతా రెగ్యులర్ గా అన్నం తిన్నప్పుడు, ఏదైనా ఫుడ్ తిన్నప్పుడే తీసుకోవాలి, విడిగా తీసుకోకూడదు. ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్రూట్స్ కూడా షుగర్ పేషెంట్లు అనగానే భయపడి పక్కన పడేస్తున్నారు. ఫ్రూట్స్ కూడా తినండి. జాంకాయలు తినొచ్చు, పుచ్చకాయలు తినొచ్చు, చక్కగా ఇవి తినొచ్చు. ఎముకలు బాగుండాలి అంటే ముందు పనిచేయాల్సింది ఆహారంలో కాదు, మనం ఏ ఆహారం తింటే పొట్ట సరిగా ఉందో ఆ ఆహారం తింటే ఎముకలు బాగుంటాయి, లివరు బాగుంటుంది, కిడ్నీలు బాగుంటాయి, హార్ట్ బాగుంటుంది. ఇది మెయిన్ సూత్రంగా పెట్టుకోండి. కొంతమందికి కొన్ని తింటే బలమైన ఆహారమే అరగదు, మరి ఎముకలకి ఎట్లా వెళ్తుంది? బ్లడ్ ఎప్పుడు మూలగా బాగుండాలి కదా, అవునా కదా? ఎంత తేలికపాటి ఆహారం అయినా తేలిగ్గా అరిగే ఆహారం కనుక తీసుకుంటే ఎముకల్లో గుజ్జు బాగుంటుంది, జాయింట్స్ కు బాగానే ఉంటాయి, బ్లడ్ పర్సంటేజ్ ఉంటుంది. కానీ మనం అందరం బలమైన ఆహారం అని పొట్టలు పనిచేయక వాటికి టాబ్లెట్స్ వేసి, మోషన్ కి టాబ్లెట్స్ వేసి, మళ్ళీ వాటి మూలాన ఒంటికి సూట్ ఒక మొలలు వచ్చి దానికి రేత్రి మళ్ళీ నిద్ర పట్టదు. ఇన్ని రకాల డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అవునా కాదా? సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్, మీరు మహాబల పిచ్చి బెండ అన్నారు, ఇదేనా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి సార్ ప్లీజ్. ఏదండి, ఎక్కడ చూపించండి సార్. ఉండండి, నాదే స్క్రీన్. స్క్రీన్ మొత్తం నేనే ఉండాలి ఇక్కడ. వీడియో చేసుకోలేదు ఆయన, చూపించాయన. వీడియో ఆన్ చేసుకోండి. ఆన్లో ఉంది మేడం. మణికుమార్ గారు, అదేనండి, అది ఫ్లవర్ టైప్ లో ఉంటది. కొన్ని చోట్ల దువ్వెనకాయలు అని కూడా అంటారు సార్, కంగి అని కూడా. అదే అదే కరెక్టే. చూపించండి సార్ మాకు. అది ఉమ్మెత్తకాయ ఏమో సార్, మీరు చెప్పేది లావుగా ఉంది. కాదు సార్, కాదండి, కాదు. ఇదే అదేనండి. పిచ్చి బెండనా? అది పచ్చిగా ఉంది, కొద్దిగా ఎండగానే గింజలు బాగుంటాయి. ఇది వెండిందే సార్, ఇది డ్రై అయింది. అది డ్రై అయింది కదా, అందులో గింజలు తీయండి అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 10 మంది కూలీళ్ళు పెట్టి కింటాలు తయారు చేయండి, నాకు ఇస్తే మొత్తం తీసుకుంటా నేను. మీ నంబర్ పెట్టండి సార్, నాకు దొరుకుతుంది ఇది.
966644495. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్. ఏం లేదు, మీకు దొరికితే ఆ ఖర్చు అంతా నేనే ఇచ్చుకుంటానండి. కొన్ని వందల మంది బతికిపోతారు సార్. అవును సార్, నిజంగా చాలా వాల్యుబుల్ అండి, నేను కూడా విన్నాను. దాని గురించి పొలినేని రవిశంకర్ ఎక్కడో వాడు వచ్చి చెబుతుంటాడు మనకి, మన ఇల్లు ముందు చెప్పేది. మన చుట్టూనే ఉన్నాయి సార్. ఇప్పుడు ఆకుకూరలు అయినా ఏదైనా కొంతమందికి ఇంకోటి గుర్తు పెట్టుకోవాలండి. మొత్తం 4 చెట్లు ఉన్నాయి. అవును. యూసేజ్ ఒకసారి చెప్పండి సార్, అవి ఎలా వాడాలి ఏంటని. అవి ఏం లేదమ్మా, గింజలు తీసుకొచ్చి బాగా ఎండబెట్టుకొని శుభ్రం చేసుకొని ఎండబెట్టుకోండి. ఎండబెట్టినాక వాటిని తీసుకొచ్చి బాండీలో వేసి ఆవు నెయ్యి 2 స్పూన్లు వేసి వాటిని వేయించండి దోరగా. వేయించి వాటిని పొడి కొట్టుకోవచ్చు, రవ్వ కొట్టుకొని బొగ్గన పెట్టుకోవచ్చు, పని చేసుకుంటా. ఓన్లీ గింజలు కదా సార్? గింజలండి ఓన్లీ. మళ్ళీ ఆ ఏరు ఒకటి ఉందండి, ఆ ఏరు బీక్కొచ్చి పాలల్లో వేసి బాగా అది అరిగిపోయిందా కనుక తిప్పితే అందులో ఉండదు సారం అంతా పాలల్లోకి వెళ్తుంది. అది మనం చేయలేం కాబట్టి గింజలు మాత్రం హ్యాపీ అంతకన్నా. ఒకసారి తెచ్చి ఇంట్లో 4 కేజీలు పెట్టుకున్నారంటే సంవత్సరం వస్తాయండి. దానికి దానివల్ల ఉపయోగం ఏంటి? కాళ్ళు మీరు ఇందాకెవరు అడిగారు, అన్ని సెట్ అవుతాయండి. దువ్వెనకాయలని కూడా అంటారు, కరెక్టే, శివకుమార్ గారు పెట్టారు. ఇవి మోకాళ్ళు గాని, నడువులు గాని, మెళ్ళ గాని అన్ని ఏం లేదు, పూర్తి స్ట్రెంగ్త్ లో ఉంటాయి. ఎందుకు? ఎముకలు ఎప్పుడైతే స్ట్రెంగ్త్ ఉన్నాయో మీరన్న లివర్లు గాని, కిడ్నీలు గాని, హార్ట్లు గాని అన్ని బాగుంటాయండి. బ్లడ్ ఎక్కడ ఉత్పత్తి అవుద్ది? ఎముకల్లోనే కదా. అది సరిగా ఉంటే మొత్తం బాగుంటుంది కదండి. మన బిల్డింగ్ కనుక పునాది బలంగా ఎత్తే బిల్డింగ్ బాగుంటుంది. మనం ఏం చేస్తాం, దాన్ని వదిలిపెట్టి మిగిలిన దాన్ని తిప్పలు పడతా ఉన్నాం. అట్లా ఎంత క్వాంటిటీ వాడాలి సార్? అదే ఒక 3-4 స్పూన్లు బుగ్గన పెట్టుకోండి, లేకపోతే పాలలో వేసుకొని తాగండి. పాలు సూట్ అవునాడక నీళ్ళలో వేసుకొని తాగండి. లోపలికి వెళ్ళటం ఇంపార్టెంట్ సార్. అది ఉన్న వాళ్ళు ఫోటో పెట్టండి సార్, తర్వాత మేము తెలుసుకుంటాము. మాకు అలాగే మా శివాకి, మా గింజలను శివాకి పెడతాము, ఆ చెట్లు కూడా శివాకి పెడతామండి. మీ గ్రూప్ లోకి వస్తుంది, గ్రూప్ లో పెట్టండి సార్. చూడడం కష్టం. ఇంకొక ఇంపార్టెంట్ ఏం చెప్పాలంటే, పొట్టలు వాసనలు వస్తాయి. ఎందుకు వస్తాయో చెప్తారా? చెమట, పొట్ట లోపలండి, స్టమక్ వాసన వస్తుందండి. డైజెషన్. సరే, ఒక యాంగిల్ ఏంటంటే ఖాళీ కాకపోవటం. డైజెషన్. రెండో యాంగిల్ ఏంటంటే ఆకుకూరలు కానీ కొన్ని రకాల ఐటమ్స్ లోపల ఫెర్మెంట్ అవుతాయండి. వాళ్ళకి సూట్ అవునప్పుడు లోపల ఫెర్మెంట్ అయితే దాని నేచర్ మారిపోయి స్మెల్ మొదలైంది. ఆ వాసన రాకుండా పోవాలంటే ఇప్పుడు ఏదైనా కొంతమందికి ఆకుకూరలు పడనప్పుడు అవి తింటే మరుసటి రోజు వాసన కనపడదు, ఇది పడదు, పక్కన పెట్టేయాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చుక్క కూర సార్. అన్ని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన కూరలు, ఒక్కొక్కళ్ళకి రకమైన కూరలు. అట్లాగే కొన్ని రకాల ఫ్రూట్స్ కొంతమందికి అదే స్మెల్ రేజ్ చేస్తాయి. స్మెల్ వచ్చింది అంటే ఈ పొట్ట ఖాళీ అయినా కూడా స్మెల్ వస్తుంది, ఒక్కోసారి గమ్మత్తుగా ఉంటుంది. అప్పుడు దాన్ని మనం ఇందులో ఏదో మన ఒంటికి సూట్ అవ్వాలి. అది మంచిదేనండి, గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రతిదీ మంచిదే. ఈ భూమి మీద ప్రతి కాయ, ప్రతి పండు, ప్రతి ఐటమ్ మంచిదే, చెడ్డది లేదు. మన శరీరానికి, మన శరీర తత్వాన్ని బట్టే ఇప్పుడు మిల్లెట్స్ వాడండి, జొన్నలు వాడండి, సజ్జలు సలవ, రాగులు వాడండి, అన్ని మంచి అని చెప్పి అదే పనిగా అవే తింటున్నారు. ఉపయోగం ఏందంటున్నాను నేను. మనం వీటిలో మనం తింటా ఉంటే ఏంటంటే మన బాడీ ఎప్పుడు హ్యాపీగా చూపెట్టుతో వాటిని కంటిన్యూ చేసుకోవాలి. ఇక్కడ
ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళే పనే లేదు. మనం బలంగా ఉన్నాయని అన్ని తినేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి పరిగెడతాం. అది ఎట్లా కుదురుద్ది? షుగర్ అంటే భయపడకండి. షుగర్ ఉన్నా కూడా నీరసం లేని వాళ్ళు ఎవరు వాళ్ళు ఆరోగ్యవంతులేనండి. సార్ హలో, మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసుకోండి. అది బెస్ట్. అడిగేవాళ్ళు మాత్రం అడిగేవాళ్ళు మాత్రం మీరు దీనిలో ఉండండి అమ్మా. అడగండి ఖచ్చితంగా. మనం డిస్కస్ చేస్తున్నాం. నేను చెప్పేవాడిని, మీరు అడిగేవాళ్ళు కాదు ఇక్కడ. ఇప్పుడు ఆయన ఎవరో రెడీగా చూపెట్టాడు కాయ, చూశారు కదా ఎంత ఆనందం. మెంతు పిండి ఒకటి వాడొచ్చండి? ఏ పిండి అమ్మా? మెంతు పిండి అండి. ఎందుకు వాడకూడదు? ఎంత అవసరం అంతే. కొన్ని ఐటమ్స్ ఇంట్లో ఉండే పిండ్లు అన్ని వైద్యపరంగా పనికొచ్చాయి, కొన్ని అయ్యే అదే పనిగా తినకూడదు కదా. అంటే ప్రతిరోజు మార్నింగ్ వేడి నీళ్ళలో కలుపుకుని తాగితే పొట్టంతా మెంతులు షుగర్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుద్ది, షుగర్ లేని వాళ్ళకేమో డౌన్ అయిపోద్ది. తాగకూడదు సార్ అయితే? ఇప్పుడు మెంతులు నానబోసుకొని కొంతమంది 2 స్పూన్లు నీళ్లతో పాటు గింజలు తాగేస్తారు. తాగేస్తే షుగర్ ఉన్నాడేమో పర్వాలేదు, లేని వాడికి డౌన్ అయ్యింది కదా. డాక్టర్స్ అలా కాదు, తాగితే పొట్టంతా క్లీన్ అవుతుంది, చిన్న పిల్లలకి 4-5 ఏళ్లప్పటి నుంచి స్టార్ట్ చేయండి మంచిది అని చెప్తున్నారు సార్. అది నిజమా? అమ్మా, చిన్న పిల్లలకి వేయాల్సింది ఆముదం. మర్చిపోయారు మీరు. మన చిన్నప్పుడు మన పెద్దలు అదే చేశారు. వారానికి 1 రోజు ఆముదం వేసేవాళ్ళు. పొట్ట ఖాళీ చేయటం అనే కార్యక్రమం మాట్లాడుకోవటానికి కూడా ఇబ్బంది పడుతున్నాం మనం. 198 మంది ఉన్నారండి వాళ్ళు, అందరూ మార్కెట్లో ఇబ్బంది పడేవాళ్ళు. సునాముఖి ఆకు గురించి గుర్తుందా అండి ఎవరికన్నా? తెలుసు సార్, తెలుసు. చారు పెట్టుకునేవాళ్ళం, రసం పెట్టుకునేవాళ్ళం. ఎవరైనా పెడుతున్నారా ఇప్పుడు? లేదు. మరి మనం మర్చిపోయాం ట్రెడిషనల్ అన్ని. మనం మర్చిపోయి ఎవరినో దేబరిస్తున్నాం వెళ్ళి. ఇంగ్లీష్ డాక్టర్లు తప్పట్టకూడదు, ఎందుకంటే ఎమర్జెన్సీగా అన్ని వాళ్ళు కాపాడుతుంది. అయితే అవి కెమికల్స్. రెగ్యులర్ లాంగ్ ట్రీట్మెంట్ కి టాబ్లెట్స్ వేయకూడదు. అవి కూడా మనమే చేసుకున్నాం, తప్పది. కొన్ని ఆయుర్వేదం కానీ హోమియో కానీ కొన్ని ప్రకృతికి దగ్గరగా ఉన్న వాటికి వెళ్ళాలి. అసలు నో మెడిసిన్ నో డాక్టర్కి వెళ్ళాలంటే మనం ముందు ఫస్ట్ చేయవలసింది సంపూర్ణ ఆహారం శరీరానికి కావాలి. మీ దగ్గర ఉన్న అవసరం అయితే న్యూట్రిషనిస్టుల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు మీ శరీర తత్వానికి మీకున్న దీన్ని బట్టి డిజైన్ చేసి పెడతారు. ఒక్కసారి డిజైన్ చేయించామంటే లైఫ్ అంతా వాడుకోవచ్చు. లో క్యాలరీస్ కావాలి, ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ ఎంత కావాలని అదే పనిగా ప్రోటీన్ కోసం వెంపర్లాడుతున్నారు. ప్రోటీన్ కూడా మనకు తక్కువే కావాలి. ఫ్రెండ్స్ ఇంకెవరన్నా అడుగుతా డౌట్స్ ఉన్నాయి అడగండి. సార్ హలో సార్. చెప్పమ్మా. సార్ కండెలు నొప్పులు, కండెలు వాపు ఎందువల్ల వస్తుంది? సర్క్యులేషన్ లేదమ్మా. మోకాళ్ళ పైన అదే మజిల్ పట్టుకుపోతుంది. నరాలు అంటే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉందమ్మా. మీరు ఒబేస్ లో ఉన్నారా, సన్నగా ఉన్నారా చూసుకోండి. సన్నగానే ఉంటారు సార్. మా పాప అయితే చాలా 12 years పాపకు కూడా అలాగే ప్రాబ్లం వస్తుంది సార్. మోకాళ్ళ కింద కండెలు పడుతున్నాయి. కొద్దిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయించి ఆహారం సరిగా డిజైన్ చేసుకోండి అమ్మా. ఆహారం డిజైన్ చేసుకోండి అంటే ఖరీదైన ఆహారానికి వెళ్ళవసరం లేదమ్మా. మన ఇంట్లో ఉన్న వాటికి చేసుకోవాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాల్సిందే. అది ఏ వయసు వాళ్ళైనా కూర్చొని చేయొచ్చు, నుంచొని చేయొచ్చు, పడుకొని చేయొచ్చు. కొన్ని ఏళ్ళు కాళ్ళు ఖచ్చితంగా కదలాలి. ఇలా మణికట్లు, జాయింట్లు, మోకాళ్ళు, నడుములు 3 నిమిషాలేనమ్మా. ఎక్స్ట్రా చేయ అవసరం లేదు. పోద్దనుకొని ఎక్కువ చేసి ఇరగబడి తర్వాత మళ్ళీ నెల చేయరు. సన్నగానే ఉంటుంది సార్ పాపేమో. కానీ అంటే ఇక్కడ అమ్మ లావు సన్నం అని కాదు. వాళ్ళ ఫాదర్స్ నుంచో మదర్స్ నుంచో వాళ్ళు వచ్చే పిడిగ్రీ నుంచి మనుషులు కొంతమంది సన్నంగా ఉండి కూడా ఈ నరాలు ఇవన్నీ పనిచేయట్లా.
ఎక్సర్సైజ్ చేయాలి, వాళ్ళకి యోగా నేర్పించు. ఒకటి ఆహారంలో మార్పులు ఏం చేయాలో, మీరు తినే ఆహారం మరి అందులో ఏమి లేని తింటున్నారా ఏందో ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. చూపించాను సార్, బ్లడ్ టెస్ట్ లో B12 డి విటమిన్ కొంచెం తక్కువ ఉన్నాయి అని చెప్తున్నారు. మరి B12 ఈ వయసులో ఆ పాపకు తక్కువ ఉండటం అంటే ఏంది? B12 న్యాయంగా ఇప్పుడు నాకు 70 ఏళ్లకు 69 సంవత్సరాలకు B12 డెఫిషియన్సీ వస్తే ఆ పాపకు 12 ఏళ్లకు వచ్చిందంటే అర్థం ఏంటంటే అసలు B12 అనేది ప్రేగుల్లోనే ఉత్పత్తి అవుద్దమ్మా ఎవరికైనా. అది వాళ్ళు ఎక్కడ డ్యామేజ్ అవుతున్నాం అనేది చూడండి. దానికి ఏమన్నా చెప్తారా సార్? ఏమన్నా ఏం వాడమంటారు? ముందు ఎక్సర్సైజ్ చేయించండి అమ్మా. మీరు తినే ఆహారం ఏంటి డైలీ చెప్తారా? బయట ఫుడ్స్ అయితే ఎక్కువ పెట్టను సార్, నేను ఇంట్లోనే ఏదైనా తయారు చేసి పెడతాను. అదే ఇంట్లో ఏం పెడతారో చెప్పండి. టిఫిన్స్ మామూలు రైస్, చపాతి, ఒక్కోసారి జొన్నలు, రాగులు అవన్నీ తినవన్నీ దోశల్లాగా అవే దోశ పోసి పెడతాను సార్. కర్రీస్ ఏం వాడతారమ్మా? కర్రీస్ వెజిటేబుల్స్ అన్ని వాడతాను సార్. అట్లా కాదమ్మా, ఇక్కడ ఏమవుతుందంటే ఆయిల్స్ ఎక్కువ వేస్తే ఫ్రైలు వాడతారా, పులుసు కూరలు వాడతారా? ఫ్రైలు అంటే ఒక రోజు అది ఒక రోజు ఇది అన్ని యూజ్ చేస్తానండి. ఇక్కడ ఎక్కడ వస్తుందంటే ఫ్రైస్ వాడితే ఆయిల్స్ ఎక్కువ పడతాయి మీకు కంపల్సరిగా. దోశలు బాగా కారం మసాలాలు వేసుకొని తట్టించి తింటా ఉంటారు. అట్లాగే చపాతీ పెడితే ఆలు కర్రీ చేసుకొని తింటారు, బాగా భలే టేస్ట్ ఉంటుంది. వాతపు నొప్పులు అంటారు వీటిని. మీ అమ్మాయికి మీ ఇంట్లో ఉన్నది వాతపు నొప్పులు అంటారు. వాతపు నొప్పులు ఎందుకు వస్తాయంటే దుంపకూరలు, ఫ్రైస్, ఆయిల్స్ ఎక్కువ తగిలినందువల్ల వస్తాయి. తీగజాతి కూరగాయలు తినాలి. తీగజాతి కూరగాయలు, పులుసు కూరలు తినాలి. తీగజాతి అంటే తెలుసు కదా, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, కాకరకాయ, గుమ్మడికాయ. చేస్తాను సార్. ఎప్పుడన్నా చేయటం కాదు, ఒక 6 నెలలు కంటిన్యూగా చేయించమ్మా. ఓకే సార్. అట్లాగే చపాతీలు బాగా తిట్టంగా ఆయిల్ అయ్యాక తక్కువ వేస్తాను. అసలు ఆ అమ్మాయికి సాయంత్రం చపాతీ పెట్టాలని అవసరం ఏంది? సన్నగా ఉందంటున్నావు, 12 ఏళ్ళు వయసు అంటున్నావు. ఎప్పుడైనా ఒక రోజు డైలీ పెట్టను, ఎప్పుడైనా ఒక రోజు. నీ ఆహారం చెక్ చేసుకోమ్మా. నాకు అర్థమైపోయింది, మీరు అన్ని మాట్లాడలేరు. నాన్ వెజ్ తింటారా? పాప అయితే తింటారు సార్, నేను తిన్నగాని. పాప తింటుంది కదా, మరి అరగదు కదా ఆమెకి? ఆమె అయితే తింటారు సార్. అసలు ఆమెకి అరగదు కదా? అరగదు సార్ ఒక్కొక్కసారి. అయిపోయా. ఒక్కొక్కసారి అరగపోవటం. అసలు అరగకపోవటం అంటే ఏంటంటే లెట్రిన్కి వెళ్ళి 10 నిమిషాల్లో బయటికి రాగలగాలి. అరిగేదానికి అరగని దానికి డిఫరెన్స్ అది. ఆమెకి ఎందుకు వచ్చిందో నాకు తెలిసింది. ఇంతమందిలో చర్చ వద్దు కానీ నువ్వు జాగ్రత్త చేసుకో. ఓకే అమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ పాలు పిల్లలకి ఇవ్వచ్చా సార్, ఇవ్వకూడదా? 5 సంవత్సరాల పిల్లలకైతే పాలు ఇవ్వచ్చమ్మా. 5 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరికి కూడా ఎంజైమ్స్ తీసుకునే ఎంజైమ్స్ పెద్దల్లో ఉండవు. అది ప్రకృతి నియమం, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం పసుపు, మిరియాలు ఇటువంటి వాటినేమో అనుపానం అంటారు. వాటి కింద వాడేటప్పుడు కొద్దిగా ఇవ్వచ్చు, అది ట్రీట్మెంట్ లెవెల్లో. కానీ డాక్టర్లు చెబుతారు రోజు పాలు ఇవ్వండి, బాగా మంచి ప్రోటీన్ వస్తుంది. నువ్వుల పాలు ఇవ్వండి, కొబ్బరి పాలు ఇవ్వండి. కంపల్సరీ డైలీ తాగాల్సిన అవసరం లేదు కదా సార్ పాలు? అసలు పాలల్లో 5 ఏళ్ళు దాటితే ఇవి ఒట్టి నీళ్లు తాగినట్టే. ఓకే సార్. కావాలంటే మీరు ఏ సైంటిస్ట్ అయినా ఇల్లు అడగండి, చెప్తారు. ఏ డాక్టర్నైనా అడగచ్చు. 5 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ఎందుకు ఉండవంటే మా తల్లుల దగ్గర మేము 5 ఏళ్ళకి కూడా పాలు తాగాం. నేచరు అట్లా పెట్టింది అది. మరి ఎందుకంటే జీవితకాలం పెడితే దూళ్ళకి పాలు లేకుండా అవి సంతతి చంపేస్తారని ప్రకృతి దైవతత్వం అది చేసింది. పాలు అసలు మీరు గేదె పాలు వాడుతున్నారా లేకపోతే పిండి పాలు వాడుతున్నారా చెప్పండి.
గేదె పాలే సార్, గేదె పాలే. పర్వాలేదు, అది కొంత మట్టుకు బెటర్. కానీ 5 ఏళ్ళు దాటితే వాళ్ళకేమో అందులో ఏమి ఉండదమ్మా. అసలు పెద్దవాళ్ళకి అయితే అసలు అవసరం లేదు కదా సార్ పాలు. అస్సలు అవసరం లేదు, ఉపయోగం కూడా లేదు వాటి వల్ల. ఉపయోగపడే చేయాలి కదా, అన్నెసరీ ఎందుకు చేస్తున్నాం మనం? అవును సార్, అవును. టేస్ట్ కోసం. ఇక నాలుకైతే చాలా వాటికి లాక్కెళ్ళుద్దిగా. చాలా వాటికి బాగా. నాకు 5ంటికి ఆకలి అవుద్ది. ఇప్పుడు 69 ఏళ్ళు, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంది ఈ శరీరానికి. సార్ ఎంతమందికి ఇంతకుముందు 5ంటికి ఆకలి అవుద్ది? కాలంలో పాల ఉత్పత్తులు పుష్కలంగా వాడింది కదా సార్. అప్పుడు పాల ఉత్పత్తులు అంటే పెరుగు, మజ్జిగ తాగేవాడు. నేను ఇప్పుడు నేను ఆ తరం వాడిని ఒక రకంగా చెప్పాలంటే. మీకు అవును సార్. మాకు ఇచ్చింది ఏమి ఇచ్చారంటే అండి, మాకు మా జేజ్ ఉండేది సుమారు 5-6 గేదెలు ఉండేయండి. అవును సార్. గేదెలుంటే పాలు తీసేవాళ్ళు, పాలు తీసి తోడు పెట్టేవాళ్ళు. పాలు ఇచ్చేవాళ్ళు కాదండి మాకు, అందులో వచ్చిన వెల్లని కాసి నెయ్యి గోదావరి పెట్టేవాళ్ళు. అవును. మజ్జిగ చేసేవాళ్ళు అండి, పెరుగు కూడా కాదు, మజ్జిగ చేసి ఒక 2 కుండలు బయట పెట్టి వచ్చిపోయే వాళ్ళకి పోతా ఉండేవాళ్ళండి. అవును సార్. పాలు ఎక్కడ ఇచ్చారండి? ఆ రోజు ఇవ్వలేదు. పొలాల్లో భోజనాలు తెచ్చేవాళ్ళండి. ఒక కుండకి మజ్జిగన్నం కలుపుకొని వచ్చేవాళ్ళు. కందిపప్పు, దాంట్లోకి ఏదో కారం, అన్నం తీసుకొచ్చి దోశలలో ముద్దలు పెట్టేవాళ్ళండి. అవును. ఇప్పుడు మనం తినే ఆహారానికి 3 రెట్లు తినేవాళ్ళం అండి. నేనే తిన్నా. అయితే అంత శ్రమ ఉండేదండి ఒంటికి. అప్పుడు కన్నా ఫుడ్లో క్వాలిటీ పెంచి శరీరానికి మనం ఎప్పుడైతే పని లేకుండా చేసామో, మనం బలవంతమైన ఆహారం ఎందుకు తినాలండి? అంటే ఇప్పుడు పెరుగు అనేది అరిగించుకుంటుంది కదా సార్. పెరుగు వాతం వస్తుందండి. పెరుగు అనేది పెరుగు కన్నా మజ్జిగ బెటరు. కానీ కొద్దిగా పెరుగు వేసుకొని నీళ్లు కలుపుకొని తినేయండి, పర్వాలేదు. అది పిండి పాల పెరుగు కాదండి, గేదె పాలు, ఆవు పాలు దొరికితే. అదే అదే. ఒకసారి మీ పెద్దలను అడగండి, చెప్తారు సార్. సార్, ఆస్తమా ప్రాబ్లం కి పిల్లలకి ఆస్తమా పోవడానికి ఏమైనా మెడిసిన్స్ కానీ ఏమైనా చేయడానికి కానీ ఉంటుందా సార్? మెడిసిన్స్ వాడినా తగ్గట్లేదు. అమ్మ రోజు 2 సార్లు తప్పితే 3 సార్లు ఆవిరి పట్టిందమ్మ లైట్ గా. వేడి నీళ్ళతోనండి? గోరువెచ్చని నీళ్ళు మామూలుగా ఈ స్టీమింగ్ వస్తున్నాయి కమ్మా, చిన్న డబ్బాలు అపోలో వాడు అమ్ముతున్నాడు. ఉన్నదండి, స్టీమింగ్ ఉంది. ఆ స్టీమింగ్ తీసుకొచ్చి మళ్ళీ ఎడంగానే పెట్టి ఆవిరి పట్టండి. అందులో వేసేటప్పుడు కొద్దిగా పసుపు వేయండి అమ్మా. అలాగే సార్. పసుపు వేసి ప్రాణాధారాన్ని దొరుకుతుంది మీకు. ఆహారం ఏమైనా మారిస్తే బాగుంటుందండి. ఆహారం ఆమెకి కొన్ని తింటే, మనం చెప్పటం కన్నా కూడా కొన్ని ఆహారాలు పెట్టినప్పుడు ఆమెకి అగరవేట్ అయింది, ఆయాసం అంటే ఎక్కువ అయింది. అంటే పళ్ళు పెట్టచ్చా సార్? అంటే ఫ్రూట్స్ అవి కొంచెం మంది అంటున్నారు, ఫ్రూట్స్ అవి పెట్టకూడదు అని కొంచెం మంది అంటున్నారు. ఫ్రూట్స్ అవి పెట్టచ్చా? కొబ్బరి నీళ్ళు అవి ఇవ్వచ్చా? అసలు మీకు ర్యాండమ్ ఎవడు చెప్పింది నేను చెప్పింది కూడా వినబాకమ్మా. మీ పిల్ల ఏది తింటే హాయిగా ఉంటుంది, ఏది తిన్నప్పుడు ఎక్కువ ఇబ్బంది పడుతుందో మీరు గమనించండి తల్లిగా. హలో, వినిపిస్తుంది సార్. మీరు ఆ పాప ఏది తిన్నప్పుడు హాయిగా ఉంటుంది అదే పెట్టండి. అలాగే సార్. వీలైనంత మట్టుకి ఆహార పదార్థాలు మరి ఆరిపోయినవి ఫ్రిడ్జ్ లో పెట్టబాకండి. అలాగే సార్. హోమియో వాళ్ళు మెడిసిన్ ఇస్తారు, ఉబ్బసానికి చాలా. హోమియో వాడుతున్నాను సార్, అయినా సరే కంట్రోల్ అవ్వట్లేదు. అప్పుడప్పుడు వచ్చేస్తుంది, చలిగాలి తగ్గిందంటే వెంటనే వచ్చేస్తుంది సార్. లేదమ్మా, ఉబ్బసం పోయే పద్ధతులు కూడా వచ్చినాయి, షుగర్లు పోయే పద్ధతులు వచ్చినాయి, రకరకాల పద్ధతులు, రకరకాల డాక్టర్స్ వచ్చారు, వాళ్ళ టెక్నాలజీ మార్చారు. అయితే మీ పాప ముందు ఆహారం పరంగా మీరు సెట్ చేసుకుంటే హోమియో కొంత ఉపయోగపడుద్దమ్మా. హోమియో వాడుతూ ఇక్కడ ఆమెకి శరీరానికి సూట్ గానే ఆహారం పెట్టినప్పుడు పనిచేయదు కదమ్మా. అవును సార్. అది మందు తప్పు కాదు. నేను ఇందాక చెప్పాను అడ్డసారం ఆకు ఒకటి ఉందని. అవును సార్. అది పౌడర్ తెచ్చుకొచ్చి అంటే ఫ్రెష్ ఆకు దొరకలేదు, పౌడర్ తెచ్చాను హోమియోలో. పౌడర్ తెచ్చి అందులో కొద్దిగా 2 ఏళ్లకు వచ్చినంత మిరియాల పొడి వేసుకోండి అమ్మా. అలాగే సార్. ఆ మిరియాల పొడి కూడా మాకు ఈ మధ్య ఒక ఆయుర్వేదం క్యాండిడేట్ మా దగ్గరకు వచ్చాడు, మిరియాలను శుద్ధి చేసుకునే విధానం చెప్పాడు. సార్ చెప్పారు సార్, శివా సార్ చెప్పారు సార్. ఆ శుద్ధి చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. అన్నిటినీ రకరకాల పద్ధతుల్లో చేసుకునే విధానం ఉంది, అది వాళ్ళకి తెలుసు.
వీటినేమో సున్నపు నీళ్ళతో శుద్ధి చేసుకోమంటాడు. మిరియాలని సున్నపు నీళ్ళు అంటే మంచి సున్నాన్ని 1 కిలో మట్టి కుండలో 3.5 లీటర్ల నీళ్ళు వేసి తెల్లవారినాక ఆ నీళ్లు తేటను పక్కన పోసి అందులో 1 కిలో మిరియాలు వేసి 6 గంటలు మాత్రమే నానబోసి వాటిని బయటకు తీసుకొచ్చి కడిగి శుభ్రంగా తడి తుడిసేసి ఒక పావు గంట ఎండలో పెట్టి మిగిలిందంతా నీళ్ళలో పెట్టి ఆరబెట్టుకొని పొడి కొట్టుకొని ఇంట్లో పెట్టుకోండి. మిరియాలు 99% అన్నిటికీ వాడుకోవచ్చు. జతపండి వాళ్ళందరూ మిరియాలు వాడండి, కారపొడి తీసేయండి. సార్ పులిపోయిన వైద్య శాస్త్రంలో దాన్ని ఏది నిమ్మరసంతో శుద్ధి చేయమంటారు కదా సార్? అంటే రకరకాల పద్ధతులు ఉన్నాయండి, నాకు తెలిసింది సున్నవే. నిమ్మరసంతో చేసే పద్ధతులు ఉంటాయి లేకుండా ఉండవు. అది సార్ మొన్న సార్ చెప్పారు కదా సున్నపు తేటిలో చేసుకోమని, మళ్ళీ మీరు అవునమ్మా. నిమ్మకాయ అంటారేంటి? నేను అంటలేదు నిమ్మకాయ, నాకు తెలియదు. కాదు అతను సారు లేదమ్మా, మొన్న ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ మెలికుంటది. ఒకళ్ళు చెప్పారని అది ఒకటే ఉందనుకోవద్దు, చాలా పద్ధతులు ఉన్నాయి ప్రకృతిలో. అవునా? అదే మొన్న శివ సార్ చెప్పారు, కొన్ని వందల రకాలు సున్నపు ఉన్నాయమ్మా. గడ్డ తీసుకొచ్చి దాంట్లో అదే మాకు తెలిసింది కూడా అదే. కానీ కొన్ని వందల రకాలు ఉన్నాయమ్మా ప్రకృతిలో, అన్ని సీక్రెట్స్ ఉన్నాయి, మనం తెలుసుకోలేదు అంతే. ఓకే ఓకే అదే అంటే మొన్న చెప్పారు ఆ సారు, అదే ఆ సిస్టమే ఫాలో అవుదామని. ఒకటమ్మా, ఎవరి శరీరానికి సూట్ అయిన ఆహారం వాళ్ళే మట్టుకే అది మితాహారం తినాలి. మరీ ఒక్కసారి ఎక్కువ తినేయకూడదు. అవసరానికి ఆకలి అయినప్పుడు మాత్రమే తినాలి. రెండోది, మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ శుభ్రంగా పెట్టుకోవాలి. మూడోది, కొన్ని ఉంటాయి రోజు మందులకు మన ఇంట్లో దినుసులు కూడా డైలీ వాడకూడదు ఎట్ట పడితే అడ్డదిడ్డంగా. పాల ప్రోడక్ట్స్ అనేది మనకి సూట్ కావు. 5 ఏళ్ల వయసు దాటిన తర్వాత వాళ్ళకి ఎంజైమ్స్ పనిచేయవు, ఎవరికి కూడా పనిచేయవు. అది గుర్తుపెట్టుకోండి. మిల్క్ పౌడర్ వాడబాకండి. మాక్సిమం గేదె అయినా ఆవు అయినా లైవ్ లో దొరికే వాళ్ళు ఇస్తుంటే మంచి అవి తీసుకోండి. పాలు లేకపోయినా బతకొచ్చు, అనుమానం ఏం లేదు. ఆహారం ఇప్పుడు ఉపసం అయినా లేకపోతే షుగర్లు అయినా ఏదైనా వాళ్ళ శరీరం చెప్పింది మాత్రమే వినండి ఖచ్చితంగా. అంతేగాని డాక్టర్లు అందరికి ఒకే రకం చెప్తా ఉంటారు, అది ఎట్లా మ్యాచ్ అవుద్ది? అవ్వదు కదా. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తున్నారు, తప్పులేదు. అది వాళ్ళు మెడికల్ గా చదువుకున్నారు కాబట్టి. ఎవరికి ఏది సూట్ అయితే వాత పిత్త కపాల్లో ఆయుర్వేద వాళ్ళు ఏం చేస్తారంటే నాడి పట్టుకొని వీళ్ళకి వాతం ఎక్కువ ఉందా, పిత్తం ఎక్కువ ఉందా, అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయా, కఫం లంగ్స్ లో ఫ్లమ్ ఉందా చూసుకొని వాడు దానికి ఇస్తాడు మెడిసిన్. డాక్టర్లు అట్లా ఇవ్వడు. మామూలు అలోపతిలో అది లేదు. ఇంకా హోమియోలో కూడా కొంత వాళ్ళు ఫుడ్ లైన్ ఇట్లా చూస్తారు. గనేరియా అని, సిఫిలిస్ అని, సోరా అని ఇట్లాంటి వర్గీకరణ చేసి ఇస్తారు. కానీ ఇంగ్లీష్ మెడిసిన్స్ లో ఉన్నది ఏంటంటే ఆపరేషన్స్ కి, ఎమర్జెన్సీకి మాత్రమే వెళ్ళాలి. చాలా మందికి 180 మందికి వాళ్ళు వచ్చే హార్ట్ అటాక్స్ ఎట్లాంటివి అంటే పొట్టలు పనిచేయక పైకి ఎగతని చచ్చిపోయేవాళ్ళు 100కి వచ్చే పర్సంటేజ్ లో 60%. హార్ట్ అటాక్లు ఎవరికి వస్తుందో ముందే ఇండికేట్ చేస్తుంటాయి, గమనించాలి. చిన్న పిల్లలు కూడా చేసుకోండి. ఏమండి, దిగేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోవాలి. కృష్ణకుమారి చిట్టినేని డిస్టర్బెన్స్ వస్తుందమ్మా. క్వశ్చన్ అడిగే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి, మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసుకోవాలి. చిన్నపిల్లలకు కూడా నరాలు పట్టుకుంటున్నాయి అంటే వాళ్ళు బిగినింగ్ నుంచి వాళ్ళ ఆహారపు అలవాట్లు కరెక్ట్ గా లేవు, అప్పటికప్పుడు వచ్చేది కాదు అది. రెండోది, మోకాళ్ళు నడువులు కూడా పనిచేయట్లేదు, పొట్టలు పనిచేయట్లేదు. కానీ పిజ్జాస్, బర్గర్స్, అట్లాగే నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అరక్కపోయినా తింటున్నారు. ముందు అది అటు బంద్ చేయాలి. డ్రైనేజ్ ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టకుండా మంచినీళ్ళు వచ్చే దారి మూసేసి మాకు శరీరం పనిచేయట్లేదంటే అది సాధ్యపడేది కాదు. డ్రైన్ పోవాల్సిందే, ఫ్రెష్ రావాల్సిందే. వాళ్ళ శరీరానికి ఏది సూట్ అయితే అదే ఫ్రెష్, డ్రైన్ వదిలిపెట్టొచ్చు. అందరికి ఒకే రకమైన మంచి అనుకోవటానికి లేదు, అది చెడ్డది కూడా కాదు. అమ్మా, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటున్నారు కానీ అది ఎలా అవుతుందంటే నేను ఏది హెవీగా ఏమి తీసుకోను, లైట్ ఫుడ్ తీసుకుంటా ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి. అది ఏంటంటే నాకు ఇప్పుడు ఏది తిన్నా కూడా తలలో నరాలు కాడ నుంచి అరికాల దాకా కూడా అవన్నీ పట్టేసేసినట్టు అయిపోయి
అది గ్యాస్ పట్టేసినట్టు అయిపోయి హెడేక్ కానీ ఏదైనా పెయిన్ వచ్చేస్తుంది మొత్తం బాడీ అంతా. పొట్ట ఖాళీ అవుతుందో లేదో చూసుకోండి అమ్మా. ముందు ఫస్ట్ చేయాల్సిన పని ఎవరు అయినా సరే కనీసం 15 రోజులు ఇట్లా ఇబ్బందులు ఉండాలందరూ వారం వారం ఒక 10 ml ఆముదం తాగండి. ఫ్రీగానే ఉంటుంది సార్ మొత్తం. కాకపోతే అది ఏ టైం ఏ ఫుడ్ తీసుకున్నా నాకు డైజెస్ట్ అవ్వట్లేదు అసలు. అరగట్లేదు అంటే అది ఎక్కడో తేడా ఉందమ్మా. మీరు ఆ తేడాని మీరు కట్ చేయాలి. అది ఇట్లా మాట్లాడుకునే సబ్జెక్ట్ కూడా కాదు అది. మీకు అరగట్లేదు అంటే మీరు కనీసం ఒక 50 రకాలు చెక్ చేయండి. మీకు అరిగే రెండో మూడో దొరుకుతాయమ్మా. మీరు డైలీ తినే ఆహారంలో లైట్ అని మీరు అంటున్నారు కదా, మీ శరీరం యాక్సెప్ట్ చేయట్లా. నేను అన్ని ఏమి తినను ఎక్కువ, తినను అసలు. మీరు ఏం తింటారో చెప్పండి. నేను సార్ మామూలుగా దగ్గరకు పెట్టుకోండి అమ్మా, వినపట్లేదు. ఓకే సార్. పప్పులు ఎక్కువ తింటా సార్. పప్పు వీక్లీ వన్స్ ఉంటుంది. ఇవి ఆకుకూరలు ఉంటాయి, కొంచెం సొరకాయ అలాంటివి తింటా. నాకు దోసకాయ కూడా అరగదు సార్. దోసకాయ, వాటర్ మిలన్ ఇవేం అరగవు అసలు. చిన్నప్పటి అసలు నుంచి వాటర్ అవి. మెలన్ దోసకాయ కూడా అరగట్లేదంటే ముందు పప్పులు తింటాం ఆపండి అమ్మా ఫస్ట్. ఓకే సార్. పప్పులు అంత తేలిక అసలు అనుకున్నారు అరగటానికి. పప్పు ఎక్కువేం తీసుకోను సార్. నేను ఏది లైట్ చాలా తక్కువ తింటా కర్రీస్. అమ్మ అసలు నాకు ఏది కర్రీస్ ఎక్కువ తినాలమ్మా. పొట్లకాయ అరిగిద్దా? తింటాను సార్. సొరకాయ సొరకాయ, అరుగుద్దా? పొట్లకాయ, కాకర కాకరకాయ తింటాను, బీరకాయ తింటాను సార్. తింటాం కాదు, అరుగుద్ది కదా. అరుగుతుంది సార్. బీరకాయ అరుగుద్ది, అట్లాగే గుమ్మడికాయ అరుగుద్ది. ఆకుకూరలు ఏం అరుగుతాయి? నిన్న పాలకూర తింటాను సార్, గోంగూర, తోటకూర. అరిగేది చెప్పమ్మా, నువ్వు తింటాం కాదు. ఈ 3 బానే ఉంటాయి సార్. మీరు కాకపోతే అవే తినమంటారు. కాకపోతే నాకు వచ్చిన ప్రాబ్లం అవి ఏవి తిన్నా కూడా కొద్ది తిన్నా నాకు అది అలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు అసలు మెడిసిన్ ఎంత వాడినా నాకు తెలియట్లేదు అసలు. మెడిసిన్ సూట్ అవ్వమ్మా. మీరు తినే పప్పులే మీకు సూట్ అవ్వట్లేదమ్మా. ఓకే సార్. ఓకే ఓకే. చిక్కుడుకాయలు పనికిరావు గుర్తుపెట్టుకోండి. చిక్కుడుకాయ, ములక్కాయ ఏమి అసలు మీకు ఏది సూట్ అవ్వట్లేదు అది ఆపి మీకు ఏది సూట్ అవుతుందో కూర రైస్ బదులు కర్రీ పెట్టుకోండి, కర్రీ బదులు రైస్ పెట్టుకోండి. ఓకే సార్. మీరేం చేస్తున్నారంటే కూర తక్కువ పెట్టుకొని రైస్ ఎక్కువ తింటున్నారమ్మా. రైస్ కూడా ఎక్కువ నేను తీసుకోను సార్. అంటే చిన్నప్పటి నుంచి సిస్టమేటిక్ గానే తినేదాన్ని, కానీ ఇప్పుడు 4 years నుంచి మాత్రం అసలు చాలా ప్రాబ్లం అయిపోతుంది హెల్త్. అదే మీరు చేసే దానిలో మీ శరీరం సూట్ కాని ఆహారమే తింటున్నారు మీరు. ఓకే మీరు ఏదైతే మీకు సూట్ అవుద్ది అదే తినాలి. మీరు ఏమి లేదు, ఆకుకూరలు కూడా కొంతమందికి లోపల పొట్ట వాసన వచ్చుద్ది, కావాలంటే చెక్ చేసుకోండి. అవి ఆపేసే. ఓకే సార్. మీరు ఇప్పుడు మీ మాటల్లోనే మీకు దొరికింది కదా, మొత్తం ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అది అట్లాగే నువ్వులు పాలు వాడుకోవచ్చు కూరల్లో. బలవర్ధకం కావాలి కదా మీకు. కొబ్బరి పాలు పోయొచ్చు. ఓకే సార్. కొబ్బరి పాలు పులుసు కూరల్లో వేయండి, నువ్వుల పాలు పులుసు కూరల్లో వేయండి, మజ్జిగ పెట్టి కూరలో ఉండండి, ఫ్రైలు తినబాకండి, ఓకే సార్. ఎక్సర్సైజులు చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇదే సేమ్ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము నాకు కూడా ఉండేది సార్. సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నాకు కూడా ఉండేది. కాబట్టి నా అనుభవంతో నేను తెలుసుకున్నది ఏమిటంటే పచ్చిమిరపకాయ మసాలా, కొన్ని అలాంటి ఈ కాకరకాయ ఇలాంటి ఐటమ్ ఎప్పుడు నేను ఆపేశాను అప్పటి నుంచి నాకు గ్యాస్ట్రిక్ అనేది తగ్గింది సార్. దాదాపు 10 సంవత్సరాలుగా నేను గ్యాస్ట్రిక్ మాత్రలు వాడుతున్నాను. కానీ కొన్ని ఆహార అలవాట్లు మార్చుకున్న తర్వాత నాకు గ్యాస్ట్రిక్ ఇప్పుడు రేర్ గా వాడుతున్నాను సార్. 1 week ఒక టైం అట్లా వాడుతున్నాను. ఇంతకు ముందు అయితే రోజు వాడేవాడిని. ముఖ్యంగా పచ్చిమిరపకాయ సార్. పచ్చిమిరపకాయ అనేది గ్యాస్ట్రిక్ కి నెంబర్ 1 సార్, అది హైలైట్ కావడానికి. అవునండి, అవును. పచ్చిమిరకాయ తీసేయచ్చు. అసలు ఎండుకారం కూడా వీలైనంత తగ్గించండి. సాల్ట్స్ వచ్చేసరికి సముద్రపు సాల్టే వాడండి. ఇంకా మసాలా ఐటమ్ అంటే సార్, మసాలా ఐటమ్ ఏది తిన్నా కానీ డైజెషన్ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వెంటనే మనం నోట్లో పెట్టుకుంటానే అది తెలియజేస్తుంది సార్. ఇది నీకు షూట్ కాలేదు. పర్ఫెక్ట్. బాగా గమనించారు తెలుస్తుంది సార్. అదే బాగా గమనించారు సార్, దాంట్లో అనుమానం లేదు. అట్లాంటప్పుడు మజ్జిగ, ఇక రాగి గంజి, ఇట్లా సంగటి ఇట్లాంటివి తాగితే మంచి ఆరోగ్యంగా ఉంటుంది సార్. అట్లాంటప్పుడు అదే నాకు గ్యాస్ట్రిక్ తగ్గించడానికి అదే బాగా ఉపయోగపడింది సార్. ఫుల్ హ్యాపీ. మిగిలిన వాళ్ళకి కూడా అదే చెప్పండి.
ఎందుకంటే మేడం ప్రాబ్లం అని చెప్పినారు కాబట్టి నా ప్రాబ్లమ్ సేమ్ ఉంది, నాకైతే ఇలా తగ్గింది అని నేను చెప్తున్నాను సార్, అంతే, అది నా అనుభవంతో. పర్ఫెక్ట్. మీరు ఎప్పుడైతే అంబలి ఇవన్నీ చెప్పారో ఆ అంబలి ఇందాక 12 ఏళ్ల అమ్మాయికి నరాలు పట్టుకునే వాళ్ళు కూడా ఉపయోగపడతాయి. సార్ అలాగే నాకు ఇంకొక డౌట్ ఉంది సార్. ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఇట్లా మా ఫ్యామిలీలోనే మాట్లాడుతున్నప్పుడు ఒక 2 అడుగుల దూరంలో ఉంటా కానీ వాళ్ళకి నోట్లో నుంచి ఒక స్మెల్ అనేసి వస్తుంది సార్, బ్యాడ్ స్మెల్. ఓ, ఇది ఒక్కసారి ఇంకొద్దిగా మీరు దీనికి ఆ బ్యాడ్ స్మెల్ అనేది సహజంగా కొంతమందికి వస్తుందండి. దానికి హోమియోలో మెడిసిన్ దొరుకుద్దండి. సార్ డాక్టర్ని అడగండి కొద్దిగా. మీరు ఏదైనా ఆహార అలవాట్లు ఏదైనా చెప్తారేమో అని. దీనికి ఆహారం స్మెల్ అనేది పొట్టకి స్మెల్ కి లింక్ ఉంటుంది సార్. ఓకే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొట్ట ఖాళీ అవుతుంది. అవ్వకపోతే ఏం చేయాలంటే మీరు 15 రోజులకు ఒకసారి అయినా కొద్దిగా ఒక మూతన్నర ఆముదం తాగండి, లేదా కరక్కాయ పౌడర్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి. రోజు పడుకునేటప్పుడు ఇది అందరికీ వర్తిస్తుంది. ఒక అర స్పూనో వాళ్ళ అవసరాన్ని బట్టి గోరువెచ్చని నీళ్ళలో మరగబెట్టి తాగేసేయండి. మరగబెట్టినాక కొద్దిగా ఆరబెట్టి ఆ అర స్పూన్ తాగేస్తే ఏ రోజుకి ఆ రోజు పొట్టలు ఖాళీ అవుతాయి సార్. అది జీవితకాలం సైడ్ ఎఫెక్ట్ రాదండి. కరక్కాయ పౌడర్ కానీ త్రిఫలతో కరక్కాయలు వాడచ్చు. ఆముదం మరీ ఎక్కువ, కొంతమంది గబక్కన ఎక్కువ తాగుతారేమో, ఇబ్బంది పడతారు. ఒక సండే చూసుకొని ఎక్కువ ఒక 2 మూతలు, లేకపోతే పడుకునేటప్పుడు 2 మూతలు తాగేస్తే ఇక మీరు పొట్ట ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు వారం ముందు క్లీనింగ్ ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా గడ్డలు కట్టుకుపోయి రాని వాళ్ళకి సొంతంగా ఎనిమా చేసుకోండి. సాల్ట్ 1 టీ స్పూన్ లోపేనమ్మా ప్రతి మనిషికి డైలీ. అది సముద్రపు ఉప్పు. చేసినా కూడా మంచిది అంటారు నేరేడు ఆకులు గాని. ఇది ఇందులో ఏది ఇక్కడ ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది. ఇది షేరింగే ఇప్పుడు మనం చేస్తుంది. బెల్బ ఆకులు గాని, పారిజాతం ఆకులు గాని ఇవన్నీ కూడాను మంచిదే కదా సార్. పుక్కిలిత్తు ఊయడానికి ఏమైనా ఇవన్నీ మంచిదే. జామ బాగా పెడతారు. గరిక మోకాళ్ళ నొప్పులు, నరాల ప్రాబ్లం ఉన్నవాళ్ళు మంచి గరికను తెచ్చి కాసుకొని తాగండి. పారిజాతం కాసుకొని తాగండి. వారం మార్చి 2 రోజులకు ఒకటి 2 రోజులకు ఒకటి. అట్లాగే జామాకులు మార్చుకొని తాగండి. ఏది ఎక్కువ తాగకూడదు సార్. నాకు స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉంది సార్. ఒక లెఫ్ట్ సైడ్ మొత్తం లాగేస్తుంది. అంటే చెయ్యి కీళ్ళు మొత్తం పెయిన్స్ వస్తాయి సార్. అంటే ఇట్లా కాసేపు 10 నిమిషాలు ఫోన్ పెట్టుకున్నామంటే మళ్ళీ మర్చడానికి కాదు సార్, అట్లే పట్టేస్తుంది. ఇట్లా చెయ్యి కింద వేలు దాకా కూడా ప్రాకుతుంది సార్, జిల అని. చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఏం చేయాలో అర్థం కాలేదు సార్. సార్ సర్క్యులేషన్ లేదు, అది చూసుకోండి ఎందుకు ఆగిందో. మీకు స్పాండిలైటిస్ ఇట్లాంటి. మీరు ఎక్కడ ఉంటారండి సార్? నేను యాక్చువల్లీ కంప్యూటర్ ఆపరేటర్ని సార్. 8 అవర్స్ సిస్టమ్ ముందరే మాక్సిమం వర్క్ ఉంటుంది సార్ మాకి. మరి డైలీ వాకింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయండి? వాకింగ్ చేస్తా సార్, ఈవినింగ్ టైంలో వాకింగ్ చేస్తా సార్. ఆఫీస్ నుంచి మీ ఏజ్ ఎంత అండి? యోగా టీచర్ దగ్గరికి వెళ్ళండి. 43 సార్. 43 పెద్ద వయసే కాదు. యోగా టీచర్ దగ్గరికి వెళ్ళి చక్కగా యోగాసనాలు నేర్చుకోండి సార్. కరెక్ట్ గా సెట్ అవుతాయి మీకు. మీరు ప్రొఫెషన్ మిమ్మల్ని అట్లా చేసింది. రెండోది ఈ లొకేషన్ ఎక్కడ సార్? లొకేషన్ కుప్పం సార్. ఇక్కడ ఇప్పుడు నడుం కింద నుంచి కూడా కాళ్ళు అట్లే నైట్ పడుకుంటే జిల అంటారు సార్. అసలు నిద్ర పట్టదు. అంటే నాకు డయాబెటిక్ సార్, డయాబెటిక్. అసలు నిద్ర పట్టదు సార్. మొత్తం పైన నడుము నుంచి కింద వరకు సార్, కాళ్ళ వరకు. అంటే ఇంకా నిద్రే లేదు సార్. అంత ఇబ్బందికరంగా ఉంది ఈ పెయిన్స్ వల్ల. నీరసంగా ఉందా? బాగా నీరసంగా ఉంటారా? నీరసంగా ఏం లేదు సార్. నీరసంగా ఏం లేదు. లైట్ ఫుడ్ తీసుకుంటా సార్. లైట్ ఫుడ్ తీసుకుంటాను. చూడండి, లైట్ ఫుడ్ లో కూడా ఫుడ్ లైటే కానీ మీ శరీరం ఎట్లా రిసీవ్ చేసుకుంటుందో చూసుకుంటా ఉండండి. అట్లాగే మీ దగ్గరలో ఎవరైనా ఆయుర్వేదం వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి కొద్దిగా. వాళ్ళు ఎవరు లేరు సార్ ఇక్కడ ఈ లొకేషన్ కి. ఎవరు లేరు. యోగా టీచర్ గానీ అట్లా ఉన్నారు. ఒకసారి అతను చనిపోయారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఎవరు ఇంకా ఇక్కడ లేదు సార్. అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఆయుర్వేద వాళ్ళు దొరుకుతారు సార్. ఎక్కడో దగ్గర ఆయుర్వేద వాళ్ళు కూడా దొరుకుతారు మీకు. ఓకే సార్. మీరు ముందు
యోగా యోగా లేకపోతే వాకింగ్ కొద్దిగా పెంచండి. పొద్దుపూట కూడా మీరు ఎక్కువ 8 గంటలు అంటే ప్రతి గంటకు ఒకసారి అటు ఇటు 4 అడుగులు వేయండి. సార్ 4 అడుగులు అటు ఇటు వేయండి. పద్దాక ఈ ఏళ్ళు ఇలా కదిలించాలండి. ఏళ్ళు, ఈ మణికట్లు, ప్రతి జాయింట్, గోళ్ళు, మెడకాయ చూడండి సార్ చిన్నగా. చాలా స్లోగా అండి మొదట్లో. ఇప్పుడు నేనంటే తిప్పుతాను, ఎందుకు నేను అలవాటు కాబట్టి. మీరు ఇది చిన్నగా చేయాలి. ఇట్లా ఇట్లా ఇదిగోండి గోళ్ళు ఇవన్నీ ఇట్లా చేసుకోండి, చిన్నగా చేసుకోండి. ఒకేసారి చేయొద్దండి ఎవరు కూడా. అదే సార్, అలా చేస్తే పెయిన్స్ ఎక్కువైపోతాయి సార్. అలా చేసినామంటే పెయిన్స్ ఎక్కువైపోతాయి అప్పుడు కూడా. కానీ చిన్నగా రోజు ఒక్క నిమిషం చేసుకుంటూ వెళ్ళాలండి. ఎక్కువ అవుతాయని ఆపారంటే జామ్ అయిపోతాయండి. అవునవును సార్. సార్ ఇంకోసారి అంటే మనం కూర్చున్నాం సార్, ఇప్పుడు యోగా చేసి ధ్యానం చేసేదానికి 1/2 అవర్ కూర్చుంటే కాళ్ళంతా జోములు పట్టేసిన లంసెస్ వచ్చేస్తాయి సార్. అసలు ఉంటది, ఇంకా తీసేలా కుదురుతున్నట్టుగా ఉంటుంది సార్. ఒక్కసారి బ్లడ్ సర్క్యులేషన్ కూడా చెక్ చేసుకోండి. నరాలు ఇవన్నీ సర్క్యులేషన్ లేదండి. మీకు షుగర్ ఉందన్నారు, మీరు నిపుణుల దగ్గరికి వెళ్తామే. నిపుణులు అంటే అల్లోపతి అనేది నేను చెప్పలేను, అది లాంగ్ టైం ప్రాసెస్. అల్లోపతి వాళ్ళ షుగర్ కి థైరాయిడ్ కూడా ఉండాలి మీకు ఈ లెక్కన. వీటన్నిటికీ ఆయుర్వేదానికి వెళ్ళండి, లేకపోతే హోమియో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ శరీరానికి సరిపోను, మీ వృత్తికి సరిపోను వాళ్ళు ఫుడ్ డిజైన్ చేసి పెడతారండి. మీరు సొంతంగా చేయొద్దండి. సరే, ఓకే సార్. ఖచ్చితంగా మీరు బాగవుతారండి. మీ వయసుకి అది నథింగ్ అనమాట. అదే సార్, దానివల్ల మైండ్ ఎక్కువ స్ట్రెస్ అవ్వడము చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి సార్. ప్రతిరోజు నిద్ర రాకపోవడము ఇలాంటి చాలా బాధలుంటే నిద్ర రాదు. ఈ బాధలుంటే నిద్ర రాదు కాబట్టి వాటి కోసం అర్జెంట్ గా చేయవలసింది మంచి ఆయుర్వేదం. అందరూ వ్యాపారం చేస్తున్నారు, ఎవరు వ్యాపారం ఎవరు కాదో అర్థమైతే రావట్లేదు. అవును సార్, అవును సార్, అవును సార్. సరైన వాడిని ఏది తింటే దేని వల్ల ఏమొస్తుంది అనే భయం వస్తుంది సార్ ముందుగా. దానితోటే మీరు తినలేకపోతున్నారు కూడా. దానితోటే మీరు సరైన ఆహారం కూడా తినలేకపోతున్నారు. అదే సార్, తిననప్పుడు ఇవన్నీ వస్తాయి. ఫుడ్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఇవన్నీ కాళ్ళు జాళ్ళు వస్తాయి, ఆహారం సరిపోకపోతే ఒళ్ళు నొప్పులు వస్తాయి, జాయింట్లు పట్టుకుపోతాయండి. మీకున్నది ఫుడ్ డెఫిషియన్సీయే. అదే సార్, ఆహారంగా ఏది తీసుకోవాలి సార్? అంటే ఇది చెప్పారు కదా సార్, ఆహారంగా మీ శరీరం యాక్సెప్ట్ చేసేది కొన్ని ఉంటాయి, చైనీ కొన్ని ఉంటాయండి. అది చెయ్యండి. ముందు దాని మీద రీసెర్చ్ చేయండి. న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీకు ఏది జతపడుతుంది, ఏది పట్టలేదు చెక్ చేసుకొని ఒక వారం, 10 రోజులు, 20 రోజులు దాన్ని తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టండి. సార్ నాకు ఈ పడుతున్నాయి, ఈ పట్టలేదని చెప్పండి. ఓకే సార్, అలాగే సార్, అలాగే. థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకో సెషన్ లో మళ్ళీ మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. కాలాతీతమైంది. సో ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు, ఆరోగ్యానికి సంబంధించి, ఆధ్యాత్మిక సంబంధించి. ఏదో ఆధ్యాత్మిక అసలు నడవలేదు శివ. అన్నిటికన్నా ముఖ్యమైనది ధ్యానం. ధ్యానానికి మనం ప్రాపర్గా కూర్చోవాలంటే ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలంటే చక్కటి ఆహారం తీసుకుంటూ, ఆహార నియమాలు పాటిస్తూ, మరి నిరంతరం పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. సో మనకు వచ్చే సమస్యలు అన్నిటికీ కూడా మన ఆలోచనలే, మన ఆందోళనలు. ఈ ఆందోళన నుంచి దూరం కావాలంటే ప్రతిరోజు మనం ఎక్కువ మెడిటేషన్ చేయాలి. అందుకని మనం ఫస్ట్లో చెప్పుకున్నాం 3+2+1 ఫార్ములా. 3 అవర్స్ మెడిటేషన్, 2 అవర్స్ బుక్ రీడింగ్ అండ్ 1 అవర్ సజ్జన సాంగత్యం ఇక్కడ జరుగుతుంది. సో కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ప్రతిరోజు 3 గంటలు ధ్యానం చేస్తూ, ఈరోజు మరి సార్ ఏ అయితే మీకు ఆరోగ్యం పట్ల ఎలా ఉండాలి, ఆహారపు అలవాట్లు కానీ, మీకున్న ప్రాబ్లమ్స్ వాటి గురించి కూడా ఎంతో అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సారు. ఒకసారి సార్కి మనం గట్టిగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ప్రతి వ్యక్తి ఫిట్నెస్ కోసం అర్ధగంట అయినా సరే, ఏ పని చేసే వాళ్ళైనా అర్ధగంట 40 నిమిషాలు ఖచ్చితంగా వాకింగ్ ఏదో ఒకటి ఫిట్నెస్ కోసం చేయవలసిందే. ఇది కంపల్సరీ. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఒక కొత్త సైకిల్ తెచ్చి లోపల పెట్టి 6 నెలలు కదిలిపోతే తుప్పడుతుంది. కార్ అయినా అంతే, ఎనీ వెహికల్, ఏదైనా సరే వాడకపోతే చెడిపోద్ది. ఈ శరీరం కూడా దీన్ని ఫిట్నెస్ లేకపోతే ఆగమైపోతాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫిట్నెస్ ఉండాలి అంటే చిన్న చిన్న ఎక్సర్సైజులు ఒకేసారి ఇరగబడకూడదు. మళ్ళీ గ్రాడ్యువల్ గా వాళ్ళ కెపాసిటీ నుంచి పెంచుకోవాలి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, రకరకాల ఏజ్ గ్రూప్ను బట్టి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఫిట్నెస్ ఇంపార్టెంట్. ఫిట్నెస్ ఉండాలి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి, ఫిట్నెస్ ఉండాలంటే ధ్యానం కావాలి, ఫిట్నెస్ ఉండాలంటే వాళ్ళ ఒంటికి సరిపోయే ఆహారం ఉండాలి,
ఫిట్నెస్ ఉండాలంటే నిత్య ఆనంద స్థితిలో ఉండాలి. ప్రతిదీ అనుభవపూర్వం, మనది అనుభవం తీసుకోవాలి. ఆ అనుభవం కూడా భూమి మీదకి వస్తాను డిజైన్ చేసుకొని వచ్చాం. ఇక్కడ ఎరుకలోకి వస్తే ఆటోమేటిక్ గా మార్చుకోవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే నిత్య ఆనంద స్థితిలో ఉంటాము గాక. థ్యాంక్ యూ వెరీ మచ్.